హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ మీ సంధ్య. సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ హోలీ. హోలీ అంటేనే ఫెస్టివల్ ఆఫ్ కలర్స్, డిఫరెంట్ కలర్స్. సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఈవెంట్కి కూడా పోయినా, దాని గురించి కూడా చెప్తాను. సో ఫస్ట్ అయితే ఈ రిచువల్ ఏంటి అంటే, అమ్మమ్మ సైడ్ వాళ్ళు చిన్నపిల్లలకు కానీ లేకపోతే అట్లీస్ట్ బేబీ ఫస్ట్ ఇయర్లో హోలీ వస్తే ఇలా మెడలో చిలుకల దండలు వేసి వాళ్ళకి చేస్తారన్నమాట. అండ్ ఈ చిలుకల దండల తర్వాత ఏం చేయాలంటే ఐదర్ తినవచ్చు, లేకపోతే ఉగాది పచ్చళ్ళు కూడా వేసుకుంటారు కొంతమంది. ఈ రిచువల్ మీకు ఉందా, మీకు తెలుసా ఆల్రెడీ, లేదా ఇదే ఫస్ట్ టైం మీరు వినడం? కమెంట్లో చెప్పండి. సో మేమైతే ఈ రిచువల్ ఫాస్ట్గా చేసేసినాం. ఎందుకంటే మాకు ఈవెంట్ 7కి స్టార్ట్ అవుతుండే, మేము తొందరగా వెళ్ళాలి అని పొద్దున్నే చేసినాం. కాబట్టి పిల్లల నిద్ర ఖరాబ్ అయింది. ఈవెంట్కి వెళ్ళాలని 2-3 ఇయర్స్ నుంచి ప్లాన్ చేస్తున్నా కూడా అవ్వలేదు. ఒకసారి ప్రెగ్నెంట్ ఉండడం వల్ల, ఇంకొకసారి హెల్త్ బాగాలేదని, అలా ఇలా వేరియస్ రీజన్స్తోనైతే ఈవెంట్ ఒక్కసారి గిట్ట సక్సెస్ అవ్వలేదు మ్యారేజ్ తర్వాత. సో ఈ ఇయర్ నేను సిటీలో ఉండడం వల్ల మా అక్క బావ వాళ్ళ పిల్లలు, మా ఫ్యామిలీ, సో అందరం అయితే ఈవెంట్కి రెడీ అయిపోయినాం. ఇంకా రీచ్ అవుతున్నాం. ఏది అంటే హైటెక్ ఏరియాలో జరిగిన లాత్మార్ హోలీకి ఈవెంట్కి అయితే మేము పోయినాం. మేము 9 వరకు రీచ్ అయిపోయినాము. అందరు వైట్ అండ్ వైట్ వేసిండు, వైట్. మేము యాక్చువల్లీ అవుతుందో అవ్వదో అని మేము టికెట్స్ బుక్ చేసింది కూడా ఫ్రైడే రోజు హోలీ అయితే థర్స్డే నైట్ బుక్ చేసినాం. ఎందుకంటే అప్పటివరకు మాకే కన్ఫర్మ్ లేకుండే వెళ్దామా, పిల్లలు ఆడుకుంటారా, ఉంటారా అంతసేపు అని. బట్ అలా ఇలా అయితే బుక్ చేసేసినాం సడన్గా. ఈవెంట్కి కూడా మేము పొద్దున్నే రెడీ అయిపోయినాం. చూడండి అందరు వైట్ అండ్ వైట్. అంతా మార్నింగ్ 9 కూడా అవ్వలేదు, 8:45 అలా ఉండే టైం. అప్పటికి ఆల్మోస్ట్ చాలా మంది వచ్చిండ్రు. మాకన్నా ముందే మా చెల్లి ఫ్రెండ్ అక్కడ రీచ్ అయింది. తనే పాసెస్ అన్ని తీసుకుంది. చాలానా? కిడ్స్కి వేరే తీయాలి. ఓకే, అలా నేను స్నాప్ తీస్తుండే నా ఫోన్లో. అదొక ఫోన్, దాంట్లో మంచిగా వస్తుంది. ఓకే, అది అలా ఉంటుంది మరి. ఎంత ట్రాఫిక్ ఉంది తెలుసా? ఇదే టీషర్ట్ నేను పంపించాను. అభి రాలే. పిల్లలు ఆడుకుంటారో ఆడుకోరో, ఇబ్బంది పడతారేమో అనుకున్నా. బట్ కిడ్స్ సెక్షన్లో పిల్లలు చాలా బాగా ఆడుకుంటారు, మంచి టైం స్పెండ్ చేసిండ్రు. ఇంకా మేము అర్లీగా పోవడం వల్ల అంత పబ్లిక్ లేకుండే, సో వాళ్ళకి కొంచెం కంఫర్ట్ జోనే ఉండే, వాళ్ళు ఆడుకుండ్రు. అండ్ మేము సిస్టర్స్ ఎంత బాగున్నా కూడా మా పిల్లలు కూడా అంత మంచిగా ఉంటే మంచిగా అనిపిస్తుంది. సో ఇక్కడ మా తక్షి కుట్టి అయితే చాలా క్లోజ్ అంటే కొట్టుకునే అంత క్లోజ్ అన్నమాట. వాళ్ళు మంచి టైం స్పెండ్ చేస్తుంటే వీ ఫీల్ గుడ్. అండ్ అక్క మోస్ట్ ఆఫ్ ద టైం కూడా మా పిల్లలతోనే ఉంటాయి. చందమామ కూడా ఏమంత సతాయించలేదు, కార్లో కొద్దిసేపు పడుకుంది కాబట్టి.
బాగా ఎంజాయ్ చేసాం. తర్వాత పాపకి ఫీడింగ్ ఇచ్చేసి పాప పడుకుంది. అండ్ మా హస్బెండ్ ఏం చేస్తున్నాను చూడడానికి వస్తే ఇక్కడ మా బావ మా అక్క పాపని ఎత్తుకుని కుర్తిని, అండ్ అక్కడ మా ఆయన తక్షణ ఎత్తుకుంటూ. సో వి గర్ల్స్ ఆర్ ఇఫ్ యూ ఆర్ ఎంజాయింగ్ ఆఫ్టర్ మ్యారేజ్, దిస్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ అవర్ హస్బెండ్. మన హస్బెండ్ మనకు సపోర్టివ్గా ఉంటే నో బడీ కెన్ స్టాప్ అస్. సో ఇంకా మేము పిల్లలు పడుకున్నారు, వాళ్ళని ఇబ్బంది ఏమని పెట్టడం అనేసి ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి. బై 11:30 వరకు మేము వెళ్ళిపోయినాం. మీరు ఎలా ఎంజాయ్ చేశారో కమెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్ట్. బాయ్.